These guys all belongs to Karnataka. कौन सा गाँव है ये? ఎండ తట్టుకోలేక సైడ్కి అయితే అయినాము. రోడ్లు మాత్రం ఇట్లున్నాయి. అక్కడ దాకా రోడ్స్ బాగానే ఉన్నాయి. ఇక్కడ రోడ్స్ మొత్తం ఇట్లా మొత్తం పాటల్స్ ఉన్నాయి రోడ్ పైన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ ద నెక్స్ట్ వీడియో అనదర్ న్యూ జర్నీ అనమాట. మనం హైదరాబాద్ నుంచి హంపీకి అయితే పోతున్నాం ఈరోజు. కొంచెం అనుకుంటున్నాం హంపీ పోదామని చెప్పేసి. సో ప్లాన్ చేసినాము. మొత్తం టోటల్గా అయితే 5 బ్యాగ్స్ ఉన్నాయి ఇప్పుడు. సో మొత్తం 7 మంది అయితే పోతున్నాం ఇక్కడ నుంచి ట్రిప్ అయితే. సో అక్కడ వీలైనంత వరకు అయితే ప్లేసెస్ కవరింగ్ ట్రై చేస్తాము. ఇక్కడ ఉన్నది 2 days కాబట్టి ఆ 2 daysలో జర్నీ టైం కూడా తీస్తాం కాబట్టి ప్లేసెస్ కొంచెం ఇబ్బంది. అక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. దగ్గర ఉన్న ప్లేసెస్ కొన్ని కవర్ చేసుకుంటాము. సో మీరు ఎప్పటి నుంచో చూసుంటారు కదా, చాలా వీడియోస్ చూసుంటారు మీరు ఎట్లుంటుందో రోడ్ ట్రిప్ అంతా కూడా. సో ఇప్పుడు ప్రజెంట్గా ఎట్లుంది ఆ టెంపుల్, ఇంకా రోడ్స్ ఎట్లున్నాయి అది మొత్తం కూడా వీడియో చూపిస్తాం మీకు. ఓకేనా, వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫాగ్ లైట్ పెట్టించండి ఇక్కడ చూడండి. ఫాగ్ లైట్స్ ఎలా అనిపిస్తుంది, ఆన్ చేస్తే మస్తు అనిపిస్తుంది. లైట్ మాత్రం మస్తు త్రోయిస్తుంది. ఇంకా KTM అడ్వెంచర్ 390 కూడా యాడ్ కాబోతుంది మన ట్రిప్లో. మొత్తము 5 బ్యాగ్స్ అనమాట. 7 మంది ఉన్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 1 కావచ్చు, 2 కూడా కావచ్చు మధ్యలో బ్రేక్ తీసుకుంటే. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఎవరికి చేయలేం కాబట్టి మధ్య బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఇదే మన బండి మొత్తం రెడీ అయిపోయి ఉందన్నమాట. నేను లగేజ్ తీసుకున్నా చిన్నగా. ఇది ఎప్రిలియా అండ్ ఇది హిమాలయన్ 411 అయ్యా, 411 ఇంకా పల్సర్ 200. సో మొత్తం ఇక్కడ ఉన్నాయని 4 బైక్స్ కదా. ఇంకో బైక్ అయితే వస్తుంది అనమాట. గాయస్ ఇప్పుడైతే మనము బెంగళూరు హైవేలో ఉన్నామన్నమాట. ఇక్కడ పరివార్ ధాబా అని చెప్పేసి ఆరామ్ గారి దగ్గరలో ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ కాబోతున్నాం ఇప్పుడు. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రైట్ నౌ వీఆర్ ఇన్ ద గోప్రో మోడ్. సో ఇప్పుడు మనము షాద్ నగర్కి పోయే రోడ్లో ఉన్నాం అనమాట. అంటే బెంగళూరు హైవేలో. ఇక్కడ నుంచి మనకి హంపి పోవడానికి 3 దారులు ఉన్నాయి. దానిలో ఒకటి రాయచూరు, ఇంకొకటి ఏమో కర్నూలు ఇటు సైడ్ నుంచి అనమాట. సో మేము ఈ కర్నూలు సైడ్ నుంచి రోడ్ బాగుంటుందని చెప్పేసి మేమైతే ఇది చూస్ చేసుకున్నాము ఇవే. సో నేను అంతకుముందు సార్ రాయచూరు ఉన్నప్పుడు రోడ్ అంతా బాగాలేకుండే. సో అందుకే ఆ రోడ్ ప్రిఫర్ చేయలేదు. సో ఇక్కడ నుంచి మనకి 8 hours జర్నీ అయితే ఉంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ బాగాల్సి వస్తుంది. సో ఇక్కడ నుంచి 100 kilometers కొట్టిన తర్వాత అక్కడ నుంచి అక్కడ బ్రేక్ఫాస్ట్ అలా లైట్ తీసుకుని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం అనమాట. ఇట్లా మధ్యలో రోడ్స్ బాగుండవు, చూసుకోవడం వల్ల వస్తుంది. ఎందుకంటే హైవే కాబట్టి మనం చాలా స్పీడ్లో ఉంటాము. సడన్గా వచ్చేస్తాయి అనమాట ఇట్లాంటివి డైవర్షన్స్. ఇక్కడ ఏదో బ్రిడ్జ్ కడుతున్నారు అనుకుంటా, అందుకనే పక్క నుంచి డైవర్ట్ చేస్తున్నారు. బట్ రావడం పోవడం మాత్రం ఒకటే రోడ్ అనమాట, ఇంకా వేరే లేదు. చాలా చిన్నగా ఉంది స్పేస్. సో 2 way కంటే కొంచెం కష్టమే. నైట్ టైం చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. చూడట్లేదు రోడ్ చాలా డ్యామేజ్ ఉంది రోడ్ అయితే. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆకలి వేస్తుంది. మళ్ళీ సేమ్ ఇంకోటి అనమాట. దగ్గరనే జస్ట్ ఒక 2-3 kilometers అయిందో లేదో మళ్ళీ ఇక్కడ ఇంకో డైవర్షన్. రోడ్ చాలా డ్యామేజ్ ఉన్నాయి అనమాట. అమ్మో దుమ్ము మొత్తం అంతా. ఏదో మొత్తం ఫ్యాక్టరీ ఉన్న ఏరియాలో కనిపిస్తుంది ఇది. ముందు చూసుకుంటే మొత్తం అంతా ఏదో వచ్చిన బ్రిడ్జ్ అయితే ఉంది. రైట్ సైడ్లో మొత్తం ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇక్కడ పట్టణ కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఇది ఏదో సంథింగ్ డిఫరెంట్ ప్రాజెక్ట్ అనుకుంటా, పెద్ద ప్రాజెక్ట్ ఉండొచ్చు. ఎందుకంటే వాటర్ ఉన్నాయి కదా, వాటర్ ఉన్న చోట కంపల్సరీ ఏదో ఒక ఉండొచ్చు పెద్ద ఫ్యాక్టరీ. చూడండి బ్రిడ్జ్ ఎట్లుందో. బ్రిడ్జ్ అప్పుడెప్పుడో వచ్చినా నేను ఇక్కడ సైడు. సో మళ్ళీ ఇప్పుడు వస్తున్నా నేను. మనం కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయినాం ఆల్రెడీ. సో ఈ బ్రిడ్జ్ పైన మాత్రం రోడ్ ఇట్లా ఉంది. బట్ ముందు చూద్దాం ఎట్లుంటుంది రోడ్డు. మా వాళ్ళు ఎక్కడనో వెళ్ళిపోయారు. అందరూ 130, 140 ఉన్నారు. నేనేమో 100, 110లో ఉన్నా. ఓకే పర్లేదు, ముందు అట్లా అవుతారులే కానీ చూద్దాం. ఓకే బ్రిడ్జ్ వర్షాకాలం బాగుంటుంది అనుకుంటా ఇక్కడ ఈ బ్రిడ్జ్ పైన. వాటర్ ఇప్పుడు కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు. ఇది రివర్ అనుకుంటా మేబీ. వావ్ బాగానే ఉంది, పర్లేదు. అప్పుడెప్పుడు 3-4 years బ్యాక్ వచ్చినా అనుకుంటా. ఒక పెళ్ళి ఉండి అనమాట, ఆ పెళ్ళికి పోయినా అప్పుడు వచ్చిన ఈ బ్రిడ్జ్ పైకి. మళ్ళీ ఇప్పుడు వస్తుంది అనమాట. ముందే ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది, చూద్దాం మేము ముందు. అంటే చిన్న రోడ్ కదా, మొత్తం జామ్ అయిపోయింది అంతా. బాబా పెద్దగానే జామ్ అయినట్టుంది కదా అంతా. చూద్దాం మనం వెళ్ళగలుగుతామో లేదో. పెద్ద బండి అయితే స్టక్ అయిపోయినాయి. మరి మన బండి పోతుందా చూద్దాం, ఎందాక వస్తుందా. మొత్తం హెవీ వెహికల్సే పోతున్నాయి రోడ్ పైన. బా దుమ్ము లేపించిన ఉత్తమనుడు. ఆపరా బాబు నీ దుమ్ము. బా
దుమ్ము లేపి మనం మొత్తం అంతా. ఎక్కువ ట్రాఫిక్ ఏం లేదు, చిన్న ఏదో లారీ అయిపోయింది. చూసిరా కర్ణాటక ఎంటర్ అయిపోయినాము. రోడ్లు మాత్రం ఇట్లున్నాయి, అక్కడ దాకా రోడ్స్ బాగానే ఉన్నాయి. ఇక రోడ్స్ మొత్తం ఇట్లా మొత్తం పాటోల్స్ ఉన్నాయి రోడ్డు పైన, అసలు బాగాలేదు రోడ్స్. నేను అనుకుంటూనే ఉన్నా రాయచూరు పోయే దారిలో రోడ్ ఇట్లా ఉంటుందని చెప్పేసి, బట్ అప్పుడు ఎట్లుంది ఇప్పుడు అట్లే ఉంది. అవును भैया रिकॉर्ड हो रहा रेड आ रहा हो रेड हाँ रिकॉर्ड हो रहा बोलो. हाँ अभी हम लोग पहुंच गए आधे रास्ते. ये जो परगी राइड में आया था यही है वो व्लॉग बनाया. हाँ अभी हम लोग आधे रास्ते पहुंच गए हैं. हाँ इधर से और एक कैमरा आ गया देखो. होटल पे खाना खाया है. हाँ गाली दे सकते हैं. हाँ दे सकते ना, वो भी दे दूंगा अपलोड कर दूंगा वो भी. एक होटल डीलक्स रूम ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసినాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడు టైం అయితే ఏంటంటే టైం 10:15 అవుతుంది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయింది. సో ఆల్రెడీ మేము రూమ్ బుక్ చేసాం. ఇప్పుడు పోయి అక్కడ రూమ్లో స్టే చేయాలి కొద్దిసేపు, అంటే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ ఎక్కడైనా బయలుదేరిపోవాలన్నమాట. సో అందరికి గేరింగ్ రెడీ అయిపోతున్నారు. సో మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయిపోతాం. ఇక్కడ నుంచి ఇంకా హాఫ్ డిస్టెన్స్ అనమాట, 180 కిలోమీటర్స్ ఉంది. సో చలో వెళ్దాం. ఇంకా అక్కడికి మనం పోయి ఆగాలన్నమాట. చలో ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంకా మనకి 4 hours జర్నీ అయితే ఉంది. ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ ఉందన్నమాట. నార్మల్గా అప్పుడే మేము కంటిన్యూ వెళ్ళిపోయింటే 100 కిలోమీటర్స్ వెళ్ళిపోతుండే. సో ఇప్పుడు పోయేసరికి ఒకటి వచ్చేస్తుంది అనమాట. అది మొత్తం కర్ణాటక బార్డర్ ఎంటర్ కాగానే మొత్తం దుమ్ము వేసాను. మొత్తం బండ్లు, ఇంకా జాకెట్స్, బ్యాగ్స్, గ్లౌజులు అన్నీ దుమ్ము అవుతాయి. ఇక్కడ రూమ్ పోయి నేను స్టే చేయాలన్నమాట. చలో ऑन कर दिया क्या ग्लाउज हो ना तुमको उधर छाव में आ जाओ. అయిపోయింది. ఇంకా అందరం స్టార్ట్ అయిపోయినాం. చిన్న గ్లౌజ్ దగ్గర ఎక్స్ట్రా గ్లౌజ్ ఉంటే ఇచ్చిన అనమాట. చలో ఓంకార్ భాయ్ చలో ఇక్కడ కంటిన్యూ పెట్టడమే, ఎక్కడ ఆగేది లేదు. ఆగినామంటే ఇంకా లేట్ అయిపోతుంది. ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుదాం అనుకున్నాము, బట్ కొంచెం డిలే అయిపోయింది. ఆ డిలే అవ్వడం వల్ల మొత్తం టైమింగ్ అనేది చేంజ్ అయిపోయింది అనమాట. హైదరాబాద్ నుంచి మొత్తం ఆల్మోస్ట్ రాయచూరు వరకు, అంటే కర్ణాటక బార్డర్ ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుందో అక్కడ వరకు రోడ్డు మాత్రం ఎక్సలెంట్ ఉండే. ఎప్పుడైతే మనం ఒక బ్రిడ్జ్ ఉంటుందో చూసారా, ఆ బ్రిడ్జ్ ఎంటర్ అయిన తర్వాత ఘోరం అంటే పాటోల్స్ మొత్తం రోడ్ మొత్తం పిచ్చ డ్యామేజ్, అస్సలు బాగాలేదు. సో ఎవరిని వచ్చినట్టు ఉంటే చూసుకోండి. ఇక చాలా పాటోల్స్ ఉన్నాయి మొత్తము, చూస్తారు కదా. ఆ రోడ్స్కి ఈ రోడ్స్ తేడా ఉందో. మన వెహికల్స్ అనమాట, మొత్తం 5 వెహికల్స్. సో 1 2 3 4 5 6 7 మెంబర్స్ అనమాట. ఇది డ్యూక్ 390, ఇంకా ఎప్రిలియా 457, మన హైనెస్, ఇంకా పల్సర్ 250, దాని తర్వాత హిమాలయన్ 411, మొత్తం 5 బళ్ళు. రైడ్ మాత్రం చాలా స్మూత్ నడుస్తుంది. టైమింగే కొంచెం కింద పని అయిపోయింది. ఇప్పుడు పోయే గ్రూప్లోనే ముగ్గురు వచ్చారు అనమాట. లాస్ట్ టైం మేము ఎక్కడైతే పరిగి రైడ్కి వెళ్ళామో ఆ పరిగి రైడ్లో ఉన్న వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ. ఒక ఇద్దరు కొత్త వాళ్ళు అనమాట. కొత్త వాళ్ళు అంటే నా కొత్త వాళ్ళు గారు, వీడియో కొత్త వాళ్ళు. ఇక్కడ కొంచెం రోడ్ బెటర్ అనిపిస్తుంది, బట్ మొత్తం స్టార్టింగ్ చాలా ఘోరంగా ఉండేది రోడ్ అయితే. నాకు తెలిసి మోస్ట్లీ రోడ్ ఇట్లా ఉంటుంది రోడ్డు, ఇట్లా ఉంటేనే బెటర్. బట్ ఇంతకంటే ఘోరంగా ఉంటే మాత్రం ఇంకా స్పీడ్ అందుకోవడం చాలా కష్టము. స్పీడ్ మనం 100 120 కుట్టడం వల్ల ఏమైందంటే మన బండిది యావరేజ్ పడిపోయింది. సో యావరేజ్ 38 ఇస్తుండే, బట్ నా ఇప్పుడు 34.8 అయిందనమాట. సో మీకు ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టినా మైలేజ్ ఎట్లా పెరగాలని చెప్పేసి హైనెస్లో, అది మళ్ళీ ఇంకో షార్ట్ వీడియో పెట్టి పెడతారనమాట. ఎట్లా మనము యావరేజ్ పెంచుకోవాలి హైనెస్లో. హైనెస్ అంటే హోండా CB 350 సిరీస్లో అది చెప్తాను నెక్స్ట్ షార్ట్ ఆర్ రీల్ చెప్తాను అనమాట. సో ఆ వీడియో చాలామంది చూసిర్రు, కంపల్సరీ పెట్టాల్సిందే. నెక్స్ట్ ఆ టెక్నిక్ ఏంటంటే ఈ వీడియో చెప్తాను మీకు. ఈ వీడియో విషయం వాళ్ళకి కూడా ఒక చిన్న వర్క్ అనమాట. అది ఏంటి అని అంటే, మనం ఎప్పుడైతే 75 to 80 అంటే 80 కూడా కాదు 75 ఇది మ్యాప్లో, 80 అనేది మనకి దీంట్లో అనమాట. ఏదైతే మన కన్సోల్ ఉంది కదా, కన్సోల్లో ఉన్న మీటర్లో 80 లోపలనే మనం డ్రైవ్ చేసినాం అనుకోండి 5th గేర్లో,
అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఎకో మోడ్ అనేది మనకి ఎప్పుడు చూపిస్తుండాలి, అప్పుడు మైలేజ్ మంచిగా ఇస్తుంది అనమాట బండి. యావరేజ్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఒకసారి మీరు లాంగ్ రైడ్కి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుతుంది. కొంచెం ఒక లాంగ్ వెళ్ళి చూడండి, అక్కడ 20 కిలోమీటర్స్ అట్లా కంపల్సరీ పాయింట్ పెరుగుతుంది అనమాట ఎప్పుడైతే మీరు ఎక్కువ మోడ్ నడుపుతారో. ఇప్పుడు మనం వెళ్ళిపోయే రూటు బెల్గావి రూట్ అంట. మనం ఇప్పుడు వచ్చిన హైవే నుంచి రైడ్ తీసుకున్నాము. రోడ్డు మాత్రం ఇట్లుంది, మొత్తం ప్లేన్ రోడ్డు, చుట్టుపక్కల అన్ని చేన్లు ఉన్నాయి కానీ మొత్తం డ్రై అయిపోయినాయి. అబ్బా, ఇక్కడ నుంచి రోడ్డు మాత్రం కొంచెం బెటర్ ఉంది. కొంచెం బెటర్ కాదు, చాలా బెటరు. ఇంత ముందు దాకా మేము అసలు 60 స్పీడ్లో వచ్చినాము మోస్ట్లీ. ఇప్పుడు మాత్రం కొంచెం రోడ్డు జర పెద్ద ఉంది, ప్లస్ చాలా స్పేషియస్ ఉందన్నమాట. సో చూద్దాం ఎంతవరకు ఉంటుందో. ఇట్లనే ఉంటే బాగుంటుంది. బట్ ఎప్పుడైతే ఎంటర్ అయినామో చాలా ఘోరంగా ఉంటుంది రోడ్స్ అయితే. 3 అవర్స్ ఉంది ఇంకా కొంచెం పోవడానికి. సో లంచ్ ఏం లేదు, ఇంకా లంచ్ స్కిప్పే. బ్రేక్ఫాస్ట్ చేసినాం కదా, లేట్ బ్రేక్ఫాస్ట్. ఓకే, ఇప్పుడు లంచ్ అనమాట మనది. సో ప్రస్తుతానికి మనం కర్ణాటకలో ఉన్న రాయచూర్ దాటిన తర్వాత ఒక పెట్రోల్ బంక్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 104 రూపీస్ అయితే ఉంది. 104 రూపీస్ పెట్రోల్. మన సైడ్ 107 ఉంది కదా, ఇక్కడ ఒక 3 రూపాయలు తక్కువ అనమాట పెట్రోల్ బంక్లో. वीडियो करना. These guys all belongs to Karnataka. कौन सा गांव है ये? गांव कौन सा है ये? जवड़गेरा. कौन सा क्लास? ಎಷ್ಟು क्लास? 10th क्लास. ऑल द बेस्ट. चलो ऑल द बेस्ट. चलो हाँ, सब्सक्राइब माಡು. ఓకే, థ్యాంక్ యూ. ఇల్లు హలో, వీళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ అనమాట. స్కూల్ అయిపోయింది, స్కూల్ నుంచి బయటకు వచ్చారు ఇప్పుడే. అందరు 10th క్లాస్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఇప్పుడే బయటకు వచ్చారనమాట. మేము చిన్న వాటర్ బ్రేక్ తీసుకున్నాం. వాటర్ బ్రేక్ తీసుకున్న తర్వాత వీళ్ళందరూ ఇక్కడ కనిపించారనమాట. సో అందరు వచ్చి మొత్తం మంచిగా మాట్లాడుతారు. సో థ్యాంక్ యూ. ఓకే, ಮೆಸೇಜ್ ಮಾಡು. ಮಾಡು. ಚಲೋ, ಥ್ಯಾಂಕ್ ಯು. ಬಾಯ್. ఆల్ ది బెస్ట్. 10th ఎగ్జామ్ వచ్చేదినా. అందరూ కూడా లోకల్ పిల్లలు అనమాట. 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ. స్కూల్ అయిపోయింది, ఇప్పుడే బయటకు వచ్చారు. మేమేదో వాటర్ అవుదామని ఆయనాం. అక్కడ ఎండ మాత్రం గట్టి కొట్టేస్తుంది ఇక్కడ. సో రోడ్లు అయితే అందరం మాత్రమే ఉన్నాయి. ఒక దగ్గర బాగున్నాయి, ఒక దగ్గర డ్యామేజ్ ఉన్నాయి. సో మొత్తానికి అయితే రోడ్స్కి జస్ట్ పాస్ మార్క్స్ వేయచ్చు. చాలా వరకు కూడా గుంటలే ఉన్నాయి రోడ్ పైన. సో రోడ్ చూపిస్తాం మీకు. రోడ్ అయితే బిభత్సంగా ఉంది అసలు. ఇంతకుముందు ఇంకా ఘోరంగా ఉండే, ఇది చాలా బెటర్. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది రోడ్ అంతా. చూసారు ఎట్లుంది రోడ్ అంతా? ఇట్లే ఉంది రోడ్ మొత్తం. అసలు ఈ రోడ్లో వస్తే మాత్రం బండ్లు కంపల్సరీ డ్యామేజ్ అవుతాయి. అట్లున్నాయి రోడ్లు అయితే. ఇట్లా ఒక్క దగ్గర కాదు, చాలా దగ్గరలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఏదో బ్రిడ్జ్ వరకు, లేకపోతే ఇంకోటి ఏదో జరుగుతూనే ఉన్నాయి అనమాట. అస్సలు బాగాలేదు రోడ్స్ అయితే. ఎక్కడో దగ్గర ఇట్లా మంచిగా ఉన్నాయి కానీ నేను అసలు దీనికి పాస్ మార్క్స్ కూడా ఇవ్వద్దు ఈ రోడ్స్కి. చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్స్ అయితే. ఇది చూడండి, చూస్తారు కదా రోడ్డు మొత్తం ఇట్లనే, చాలా వరకు ఇట్లే ఉంది. పాపం మేమే పాపం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక్క 80 కిలోమీటర్స్కి 2.5 hours చూపిస్తుంది డిస్టెన్స్, అంటే టైమింగ్. అంటే అర్థం చేసుకోండి, ఇంకా 80 కిలోమీటర్స్కి 2.5 hours అంటే అర్థం చేసుకోండి. ఇంకా ఎందుకంటే మామూలుగా 80 కిలోమీటర్స్ అంటే ఒక అవర్కి 50 వేసుకున్నా కానీ 1.5 hourలో వెళ్ళిపోవాలి. 1.5 hour ఒక మ్యాక్సిమం 2 hours అనుకోండి. కానీ ఇది 2.5 hours కంటే ఎక్కువ చూపిస్తుంది టైమింగ్. బా, బీభత్సమైన రోడ్లు అసలు. ఎండ తట్టుకోలేక సైడ్కి అయితే అయినాము. ఇక్కడ జ్యూస్ అనిపిస్తే షుగర్ కేన్ జ్యూస్ తాగడానికి అయినాం అన్నమాట. ఎండ మాత్రం చాలా కొడుతుంది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా మనము ఒక 1 hourలో వెళ్ళిపోతాము రూమ్కి. సో
రూమ్కి రెస్ట్ తీసుకొని దాని తర్వాత మనం సాయంత్రం ఒక ప్లేస్ అయితే వెళ్దాము. అబ్బా ఎక్కడైతే మేము రూమ్ తీసుకున్నామో ఆ రూమ్కి వెళ్ళే రూట్ మాత్రం చాలా మంచిగా ఉంది. అంటే రోడ్ డ్యామేజ్ ఉంది కానీ చుట్టుపక్కల వాతావరణం మాత్రం చాలా మంచిగా ఉంది. చూస్తుంది కదా మొత్తం పొలాలు గ్రీనరీ మస్తు అనిపిస్తుంది. చాలా లోపలికి ఉంది. అది వీడియోలో చూస్తే ఫోటో చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది లొకేషన్ అయితే. డైరెక్ట్ చూద్దాం ఎట్లుంటుందో.